కుటుంబ సంఘ నాయకులకు, వేదిక కిందన్న నా సోదరులకు, అక్క చెల్లెళ్లకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి కుల బాంధవులందరికీ శనార్థులు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ ఒక కుటుంబ కుల అభిమానిగా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ రావడం జరిగింది. నా ప్రాంతం వచ్చేసి త్రివేణి సంఘం లాగా ఉంటుంది. సంఘం అంటే ఏదైతే 3 నదులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే త్రివేణి సంగమం అంటున్నామో అట్లాంటి మనం సంఘంలో డిఫరెంట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సంఘం అంటేనే సమూహం. ఆ సమూహంలో కలుపుకొని పోయే తత్వం ప్రతి ఒక్క పెద్దవాళ్ళ దగ్గర ఉండాలి అని కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్తున్నారో దయచేసి ఈ 21వ శతాబ్దంలో ఒక యాప్ డెవలప్ చేస్తే మన సోదరులు ముదిరాజ్ సోదరులు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ TMS అని తయారు చేసి యువకుల చేతిలో దట్టు మేధావుల చేతిలో పెట్టడం ద్వారా వాళ్ళు చైతన్య యాత్ర చేస్తున్నారు. బస్సు యాత్ర, సైకిల్ యాత్ర, కార్ యాత్ర, ఇంకొక యాత్రలు చేస్తూ నలుమూలల నుంచి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. వాళ్ళు ఒకటే దినాల్లో పెట్టుకున్నారు, కోటి రిజిస్ట్రేషన్, కోటి మెంబర్షిప్. అంటే మన తెలంగాణ కుర్మ సమాజ్ అనే ఒక యాప్ లేదా తెలంగాణ కుర్మ సంఘం యొక్క వెబ్సైట్ ఏదో ఒకటి మనం డెవలప్ చేసుకొని మనం కూడా జనాభా ఎప్పటి వరకు చూపించము. ఎందుకంటే మార్పు అనేది ఎవరి దగ్గర నుంచో కాదు, మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 21వ శతాబ్దంలో ఉండి ఇంత టెక్నాలజీ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT, DeepSeek ఇట్లాంటి అన్ని టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా మనం ఫిజికల్ మెంబర్షిప్ పైన ఎందుకు డిపెండ్ అవుతున్నా దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మెంబర్షిప్ ఫిజికల్ మెంబర్షిప్ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజిటలైజ్ చేయించండి దయచేసి. ఎందుకంటే మన కుటుంబ సంఘంలో 60 మంది 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు కొంత ఆర్థిక వనరులు కల్పించి కంప్యూటర్ ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి, అందులో పొందుపరచండి. ఆ మెంబర్షిప్ ఎంత పెంచితే ఆ మెంబర్షిప్ ద్వారా ప్రతి ఒక్కరు ఆ విలేజ్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఎందుకంటే ఇక్కడ మనం నిజంగా మన గొప్ప భాస్కర్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసి మన అందరినీ ఇక్కడ చైతన్యం వైపు అడుగు వేయడానికి నాంది పలికిందంటే ఆయనకు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మండల కమిటీ అయిన తర్వాత కింద నాకు విలేజ్ కమిటీలు చేయండి. విలేజ్ కమిటీలో 7 మెంబర్సా ఎంత మెంబర్స్ చేసి మండలం నుంచి మళ్ళా జిల్లాకు దయచేసి మెంబర్షిప్ బుక్స్ రాష్ట్రంలో ఎక్కడ దొరకట్లేవు. ఇది ఓపెన్, రాష్ట్రంలో ఉన్న ప్రెసిడెంట్లు ఓపెన్ గా అందరికీ ఇవ్వట్లేదు. ఇది 100% కరెక్ట్. నేను ఎందుకంటే నేను కరీంనగర్ నాకు ఫోన్లు వచ్చినాయి, ఇటు వికారాబాద్ నుంచి ఫోన్లు వచ్చినాయి, రంగారెడ్డి నుంచి ఫోన్లు వచ్చినాయి, అట్లాగే సంగారెడ్డి నుంచి వచ్చినప్పుడు మన దానశ్రీ ప్రకాష్ అన్న గారికి స్టేట్ ఎలక్షన్ కమిటీగా ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నా. దయచేసి మెంబర్షిప్ కూడా ఎవరైతే సంఘానికి వచ్చి తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఎందుకంటే కులంలో ఉంటున్నాం, ఒకరిపైన ఒకరు నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెట్లా కలిసిపోతాం, ఎట్లా ఐక్యత వస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైతే బాధ్యతంగా నేను తీసుకుంటా 10 బుక్కులు తీసుకుంటా, 10 బుక్కులు సంబంధించిన అమౌంట్ కూడా జమ చేస్తా అనే నమ్మకస్తుడిగా ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళు కూడా ఇవ్వండి. మీ జిల్లా అధ్యక్షులకు చెప్పండి, మెంబర్షిప్ పెంచమని చెప్పండి. ఇప్పుడు మనం వింటున్నాం స్టేట్ ఎలక్షన్ కమిటీ ఏదైతే కమిటీ అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ పైన కేసు వేశారు, నిలుపుదల వేశారు. ఈ కమిటీ కూడా ఇంకా మేము అధికారికంగా పెట్టుకోవట్లేదని ఇందాక చెప్పారు. అది ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏకగ్రీవంగా సామరస్యంగా ఐక్యతతో ఏర్పడ్డ కమిటీకి మనం అందరము సంతోషదగ్గ విషయం, దాన్ని మనము నిజంగా గర్వించదగ్గ విషయం. ఇట్లాంటి వాతావరణం అన్ని ప్రాంతాలలో అన్ని జిల్లాలలో కూడా ఏర్పడితే మంచిదే. లేదా కాంపిటీషన్ వస్తే డెమోక్రటిక్ పద్ధతిలో మన అధికార ప్రతినిధి అయిన టీబీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అని ఒకటి చెప్పిండు, ఓటు అనే ఆయుధం. అంటే ఓటుకి ఎంత విలువ ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయితే నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని చెప్పుకుంటూ పోతారో ఆయనను గట్టెదించి ఇంట్లో పట్టుకోబెడతారు. ఎవరైతే ప్రజలలో వచ్చి తెగించి ప్రజల గురించి ప్రజల దగ్గర ప్రజా అభిప్రాయాలకు
సంఘాన్ని బలోపేతం చేద్దాం. కర్ణాటకలో ఏదైనా అయితే కుర్మ సమాజ్ ఐక్యత అవడం వల్ల సీఎం అయ్యారు, మన తెలంగాణలో కూడా మనం అవుతాం. పక్కనున్న మహారాష్ట్రలో 0 ఎమ్మెల్యే, అక్కడ 8 మంది అయ్యారు. అహిలాబాయి హోల్కర్ యొక్క నినాదంతో ధన్గార్ సమాజ్ కు ఎస్టీ రిజర్వేషన్ అనే ఒక నినాదంతో ఐక్యత రావడం వల్ల 2 క్యాబినెట్ మినిస్టర్, 0 నుంచి 2 క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడున్న బీజేపీ పార్టీలో. అట్లాగే రామ్ సిండే అహిలాబాయి హోల్కర్ యొక్క వంశస్థుడు, ఆయనకు స్పీకర్. అంటే అర్థం చేసుకోండి, మన హక్కుల గురించి సంఘం నాయకులు గ్రౌండ్కి వచ్చేయండి. దయచేసి మీరు సిటీలో పరిమితం అవుతే ఏ చైతన్యం రాదు. నాకు తెలుసు, నేను గ్రౌండ్కు తిరుగుతా, అందరం తిరుగుదాం. గ్రౌండ్లలో విలేజ్లలో చాలా చైతన్యం ఉంది. కులం ఇప్పుడు నేను చెప్పుకున్నానంటే ఇది కర్ణాటకలో ఒక కట్టడం. ఈ బొంగడి, ఈ బండారు అనేది మనకు ఒక ఐడెంటిటీ ఉంది. మనం వేరే కులాల లాగా కాదు, మనకు ఒక పెద్ద చరిత్ర ఉంది. చంద్రగుప్త మౌర్యుడే, శ్రీకృష్ణ దేవరాయలే, అక్కబుక్క రాయలే, అహిలాబాయి హోల్కర్, సంగుని రాయన గొప్ప వంశంలో పుట్టిన మన కులం. మనకు ఎంతో అభిమానంతో అందరం ఉన్నాం. కదిలి వచ్చి మనకు వెన్నంట ఉండి ధైర్యం ఇచ్చే కొరత ఉంది. దయచేసి దాన్ని సరి చేసుకోండి. మీ ఆలోచనలు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న యూత్ జనరేషన్ అందరూ కదలడానికి రెడీ ఉన్నారు. మీరు సహకరించండి. పెద్దవాళ్ళు మమ్మల్ని సహకరించి తప్పు చేసిన అన్ని సరి చేయండి. ఎందుకంటే మేము అనుభవంలో కాదు, కానీ కొన్ని మిస్టేక్ జరుగుతాయి. తప్పును సరి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రెస్ రిపోర్టర్ కన్నాపూర్ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కౌన్సిలర్ వందన నాగేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ కౌన్సిలర్ అయిన